వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఏంటి వాళ్ళ విశేషాలు? హాయ్ ప్రదీప్. గలసక్క. హాయ్, మీ పేరు? కావ్య. నాకు ఒక డౌట్ వచ్చింది. నేను నిన్న కాలేజ్కి వెళ్తుంటే కాకి కావుకామంటూ రెట్టేసింది ఆ పైన. దాన్ని చూడగానే నాకు ఒక డౌట్ వచ్చింది. దేన్ని, రెట్టనా కాకినా? బుల్లిగివా బుల్లిగివా అనే సాంగ్ ని చూస్తే నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ బుల్లిగివా బుల్లిగివా అనే గువ్వా, బుల్లిగివా బుల్లిగివా అనే సాంగ్ ని గువ్వా, ఆ బుల్లిగివా సాంగ్ ఓన్లీ అమ్మ ఆ సాంగ్. పక్షి ఏ జాతి పక్షి మీరు ఎప్పుడైనా చూసారా? అది ఎక్కడ ఉంటది? దట్ ఈస్ గువ్వా అండ్ గోరింకా. దట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ కప్లింగ్ విత్ దర్దర్ కాంపాంపిల్ల. హాయ్ ప్రదీప్ బావా. హాయ్ హాయ్. మన దేశంలో జాతీయ పక్షి ఉంది. ఏంటది? నెమలి. నెమలి. జాతీయ జంతువు కూడా ఉంది. ఏంటది? టైగర్. మార్చారా? పర్లేదు, ఈసారి టైగర్ అనుకుందాం. ఓకే. జాతీయ చెట్టు కూడా ఉంది. ఏంటది? నాకు కూడా తెలియదు. బనియన్ ట్రీ, టీ షర్ట్ ట్రీ, జీన్స్ ట్రీ కాదు. మళ్ళీ మనం తినే ఫుడ్ ఎందుకు జాతీయ ఫుడ్ గా పెట్టలేదు? పెట్టారుగా, పులిహార. పులిహార మా వాళ్ళకి బాగా తెలుస్తారు మీరు కదరా. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్, నా పేరు రాజు అన్న. చెప్పండి రాజు గారు. స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తుంటే ఒక డౌట్ వచ్చిందన్న. స్విమ్మింగ్ పూల్ అది స్నానం చేయడం అంటారు నాన్న, స్విమ్మింగ్ చేయడం. స్విమ్మింగ్ చేస్తుంటే ఒక డౌట్ వచ్చిందన్న. ట్యూబ్ లో గాలి ఉండడం వల్ల అది పైన తేలుతుంది వాటర్ లో. ఏంటది? ట్యూబ్ అన్న. ట్యూబా? ఓకే. మనలో ఇట్లా గాలి ఉంటుంది కదా, మనం ఎందుకు మునిగిపోతాం? రిప్లై కావాలి నాకు. అంటే ఇప్పుడు ట్యూబ్ అంటే ఖాళీగా ఉండిద్ది, దాంట్లో ఓన్లీ గాలి ఉండిద్ది కాబట్టి తేలిద్ది. మనకి లివరు, కిడ్నీ ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని మునిగిపోతాం. అది కాదు డార్లింగ్, పాపాలు ఎక్కువ చేస్తే మునిగిపోతామంట. నీకు ఈత వచ్చా? వస్తుందా? మరి నీకు ఎందుకే ట్యూబ్? అంటే ఈత కొడితేనే ఉంటాం కదా, ఈత కొట్టకపోతే వెళ్ళిపోతాం. ట్యూబ్ వేసుకెళ్ళు. ట్యూబ్ ఎందుకనా? అరే ఇవన్నీ అవసరం లేదురా. చెడ్డి వేసుకుని దూకుతామా, దూకగానే ఇది బుడగలాగా అయిపోతుంది. ఇలా కొడితే గుడుగుడు 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 వస్తుంది. అంతే, నాకు కూడా అంతవరకు తెలుసురా. మనంతా గోడ పట్టుకుని కాళ్ళు కొట్టే బ్యాచ్. ఆయన కింద పిలవండి, పక్కన ఆయన. ఎట్రా డార్లింగ్, చాక్లెట్ ఇస్తుంది, మీ అక్క ఇస్తుందా? అరవకండి రా, పిల్లలు రా దడుచుకుంటారు. ఇట్రారన్నా. వెరీ గుడ్. నీ పేరేంటి? ఆడిని జేబులో చేపెట్టుకున్నాడు. ఓ జేబులో చాక్లెట్లు ఉన్నాయా? నొక్కేండి రా. అబ్బో. నెక్స్ట్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ శృతి. హాయ్ శృతి. నా డౌట్ పాట ఏంటంటే పాడవా? ఫర్ ఆల్ ద హ్యాండ్సమ్ బాయ్స్. జోక్ చేసినారా? గర్ల్ యు నో ఐ వాంట్ యువర్ లవ్, యు లవ్ us handmade. ఏ లే 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 అయిపోయి ఏ లే 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 అయిపోయి. ఏం లే పాడమ్మా. గర్ల్ యు నో ఐ వాంట్ యువర్ లవ్, యు లవ్ us handmade. ఏం లే సాంగ్ పాడాలా? డౌట్ చూడు. అరే ఊరికి, అరే ఇక పాడదులేరా ఊరికేనా? గర్ల్ యు నో ఐ వాంట్ యువర్ లవ్. ఉండిపోరా. డౌట్. మహేష్ బాబు నిన్న 7:30కి నన్ను బయట చూసి ఈ అమ్మాయి చాలా ముగ్ధ మనోహరంగా ఉంది అని చెప్పాడు. వెంటనే చూసి సిగ్గుపడ్డా. మళ్ళా తర్వాత నాకే డౌట్ వచ్చింది, అసలు ముగ్ధ మనోహరం అంటే ఏమిటి? కాదు, మళ్ళీ అడుగు. నిన్న 7:30కి మహేష్ బాబు నన్ను చూసి
ముగ్ధ మనోహర సౌందర్యంగా ఉంది, ఎవరు ఈ అమ్మాయి అన్నారు. ఆ, నేను చూసి వెంటనే సిగ్గుపడ్డా. ఆ, తర్వాత డౌట్ వచ్చింది, ఆ. అసలు ముగ్ధ మనోహర సౌందర్యం అంటే ఏమిటి? అదేం లేదమ్మా, అది లైట్ గా అంటే మన భాషలో చెప్పాలంటే పెచ్చ అంటారు అంతే. మీ భాషలో, మా భాషలో కాదు. అండ్ మహేష్ బాబు గారేంటి, ఎవరైనా తల తిప్పుకుని చూడాలి మిమ్మల్ని, అంత అందంగా ఉంటారు మీరు. నా డౌట్ ఏంటంటే న్యూటన్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ కింద పడితే ఫార్ములా కనుక్కున్నాడు కదా, అసలు న్యూటన్ చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు? న్యూటన్ చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ కింద పడితే ఫార్ములా కనుక్కున్నాడు కదా, అసలు న్యూటన్ చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు? అలా గర్ల్ ఫ్రెండ్ సుజనా కోసం కూర్చుంటా అక్కడ. ఆమె తిన్నావారా అని అడిగిండట, తినలేదని యాపిల్ కోసం వెళ్ళిండు. ఇప్పుడు సైకిల్ తీసుకురండి. ఓకే, సో సైకిల్ గురించి మాట్లాడడానికి మేధావులు ముందుకు రండి. సైకిల్ గురించి మాట్లాడడానికి మేధావులు వచ్చారు ముందుకి. మీ పేర్లు? నా పేరు ధరణి. సైకిల్ ఎక్కడ వచ్చా? లేదు. అసలు ఎప్పుడు ట్రై చేయలే? ఆ సైకిల్ ఎందుకు ప్రదీప్? ఏ, మనకు పాదయాత్ర ముఖ్యం కదా. అమ్మో, అట్టించి వచ్చారా మీరు? అయ్యా నాకేం తెలీదు అయ్యా. సైకిల్ చూస్తుంటే నీకు ఏం గుర్తుకు రావట్లేదా? నాకేం గుర్తొస్తుంది, నాకేం గుర్తురాట్లే. నేను చెప్పనా? ఆ, బగబగా ఎండాకాలంలో ఆ, చల్లటి సాయంత్రం వేళ ఆ. నువ్వు పంచ కట్టుకొని, నాండా? ఎస్, ఓకే. ఆ, నువ్వు పంచ కట్టుకొని నేను చీర కట్టుకొని, ఆహా, నువ్వు సైకిల్ తొక్కుతూ నన్ను ముందు కూర్చోబెట్టుకొని ఆ. మీరు తొక్కుతూ ఆ. అలనాటి మధుర గీతాలను పాడుతున్నా. అప్పుడు పాట నువ్వే కదా పాడావు? లేదు ప్రదీప్, నువ్వే నేను పాడావు. సైకిల్ నేనే తొక్కి నేనే కూర్చోబెట్టి నేనే పాటలు పాడాలా? ఆ, తమరేం చేస్తారు? మీరు పాడుతుంటే నేను ఎంజాయ్ చేస్తూ ఉంటా. బాగా వచ్చింది. అయితే మీకు పాటలు వచ్చా? వచ్చు. ఏ పాట? మీరు ఏ పాట పాడమంటే ఆ పాట పాడతా. మీరు తొక్కుతూ ఉంటా అంటే. రండి వెనక్కి కూర్చోండి. నువ్వు పాట పాడితే సైకిల్ ముందుకెళ్ళిద్ది. ఎంత రాయడం ఉందా రాటిదా? మీరు ఒకళ్ళు సార్ టైంకి వస్తారు గరిటేసుకుని. ఆగండి, నేను అటు వెళ్ళాలి. నువ్వు పాడు. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, పట్టి తేర మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, గుండె జారినట్టుందే, ఏదో చేరినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఇవిడు ఉందా ఇంకా పడిపోయిందా? థ్యాంక్ యూ. నెక్స్ట్ పేషెంట్. అడి తిరిగి కూర్చోరు, కాళ్ళు అటు ఇటేసుకో. అలాగే ఉండు. అరే నేనేమన్నా రైడ్ తీసుకెళ్తున్నాను రా. ఆన్సర్ చెప్పమన్నా కదా నేను. మరి ఆన్సర్ చెప్పు కూడా అంటే నాకు ఆన్సర్ చెప్పు. నా పేరు వెంకటేశ్వర. ఏమైందంటే నా జీవితంలో నా పెద్ద ఎండిపోయి అంటే సైకిల్ అన్న దెబ్బ వేసింది, బస్సు పెద్ద దెబ్బ వేసింది. ఏమైందంటే చెప్పరా బాబు. రావట్లే. ఒక రోజు మా గల్లీలో పోతుంటే నా ముంగల్ ఇద్దరు అమ్మాయిలు వేరు, అందమైన అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు పోతుంటే అలా ముందు ఒక రౌండ్ వేస్తాను. వాళ్ళని చూసి ఇంప్రెస్ అయ్యారు, నవ్వీరు. నవ్వుతే ఏమనుకున్నా అంటే అమ్మాయి నాకు పడతారని చెప్పేసి అరే ఊగరా. అయితే ఏమైందంటే గల్లీలో పోతాను సైకిల్ వేసుకొని. అక్కడ కూర్చున్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు వేరు ముంగ నుంచి. ముందు నుంచి అమ్మాయిలు పోతే వాళ్ళ అమ్మాయిలు చూసి రౌండ్ వేసిన, ఇంప్రెస్ అవుతారేమో అని చెప్పేసి. ఇంప్రెస్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే కింద పడ్డా. అప్పుడు మొత్తం పోయింది ఆడ. ఏం చేసిన అంటే అరే అమ్మ అమ్మాయిలు పడితే నాకు నవ్వుతుందని చెప్పేసి మళ్ళీ పోయినా నేను. నిలబడి నాకు విజేత సినిమా గుర్తొస్తున్నారు. నువ్వు చెప్పు. అయితే పోతున్నా అప్పుడు సీట్ లేదు, సీట్ చూసిపోయింది. అమ్మో సీట్ కదా నాకు అర్థం ఏం చేయాలి అర్థం కాలే. అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ, సీట్ దిగిపోయింది. ఏం చేయాలి అలా కింద పడిపోయినా. గుండు సూది. ఎప్పటికీ అనుకున్నా ఏ అమ్మాయి సైకిల్ దిగిన ఒక అమ్మాయి అను చెప్తానని చెప్పేసి అను చెప్తాను చెప్పేసి అంటే సైకిల్ తొక్కుతూనే ఉన్నా కళ్ళు తీసింది. తర్వాత కింద పడేసిన. పడేసిన. ఇంతకీ అది సైకిల్ రాడ్ అది ఏమైంది ఉందా? రాడు లోపలనే ఉంది. సూపర్ బ్రో, క్లాప్ ఫర్ హిమ్.
హాయ్ అన్న ప్రదీప్ అన్న. దా మై నేమ్ ఇస్ నాని అన్న. అయితే నాకు ఈ సైకిల్ చూస్తే శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు గుర్తొస్తున్నానా. ఏంట్రా మధ్యలో వామప్ప? ఓకే ఓకే, నువ్వెక్కడికి రా? బాడీ గార్డ్. వద్దురా బాబు, నువ్వు అక్కడికి వెళ్ళి నుంచో, అసలే రాడ్డు. అదే మహేష్ బాబు పై వెనకాల నలుగురు బాడీ గార్డ్స్ ఉరికొస్తారు కదా అన్న. అవునవును. సేమ్ అట్లా నాకు కూడా ఉరికెళ్ళడం చిన్న కోరిక నా తీరుతలే ఎప్పటి నుంచి. ఏం లేదురా, మీ బీచ్ చివరిన కుక్క ఉంటుందా, దాన్ని రాయి పెట్టి ఒకసారి కొట్టు, అప్పుడు అది ఎంట పడిద్ది. ఓ నువ్వు పరిగెట్టాం కదా, నీ చుట్టూ పరిగెట్టాలా? నీకు అలా కావాలా? దా సైకిల్ దొక్కును. ఎంతమంది ఉండాలి? నీకెందుకురా మరి ఓ శ్రీమంతుడా కావాలి? వద్దా? నలుగురా? ఇద్దరు అటు ఇటు నుంచోండి సైకిల్కి. తిన్నగా దొక్కాలి, వాళ్ళు పరిగెడతారు. సాంగ్. ఎవడేమో గానీ వీడైతే కరెక్ట్ ఉన్నాడు రా, బౌన్సర్ లాగా. థ్యాంక్ యూ. వెళ్ళి కూర్చోండమ్మా. నువ్వు తొక్కు. మీరు తొక్కితే కూర్చుంటా. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. 20 రూపీస్. ఓకే ఆన్సర్. ప్రదీప్, సైకిల్ చూస్తే నీకేం గుర్తొస్తలేదా? ఇలా సైకిల్స్ అని కొత్తదమ్మా ఇది. సైకిల్ ఇప్పుడు తోలితేనే ముందుకెళ్తుంది. అదే ఆపితే ఆగింది కదా. అలాగే జీవితం కూడా ప్రదీప్, ముందుకు వెళ్తేనే అది వెళ్తది, లేకపోతే అలాగే ఆగిపోతుంది. మరి జీవితానికి అప్పుడప్పుడు గాలి కొడతారా? మీరు ఉంటానంటే గాలి ఏంది ప్రదీప్, అన్ని కొడతా. అవును, మెడకి చైరీస్ ఆయిల్ కూడా కొడతావు నువ్వైతే. థ్యాంక్ యూ సో మచ్. 20 రూపీస్ మా వాడికి ఇచ్చేసాడు. ఓకే బాయ్. ఓ వావ్, వాటర్. ఆ అంకుల్తో మొదలెడదాం. సైకిల్. ఓకే, ఇప్పుడు మీరు వాటర్ గురించి చెప్పబోతున్నారు. ఎస్ చెప్పండి. సింబాలిక్ భయ్యా, సైకిల్ ఉన్నప్పుడు సైకిల్ తొక్కాం కదా, వాటర్ అన్నప్పుడు వాటర్, అంతే. తొందర చెప్పు, లేదా ఇటు తడిచిపోతాడు. నువ్వు తొందర ఆన్సర్ చేయాలి. ఈ వాటర్ బాటిల్ చూస్తుంటే ఈ వాటర్ బాటిల్ నా యాటిట్యూడ్ చేంజ్ చేసింది భయ్యా. నాకు తెలివి లేదు అసలు. ఎవరిదాలా బేవర్సా తిరిగేవాడిని భయ్యా. ఈ బాటిల్ నా యాటిట్యూడ్ చేంజ్ చేసింది భయ్యా. ఇప్పుడు నేను ఎదోలా ఉండేవాడిని. రోడ్ల మీద బేవర్సా తిరుగుతుంటే ఈ వాటర్ బాటిల్లో వాటర్ పోస్తే అర్జునలా ఊపడం స్టార్ట్ చేస్తా, అంతే. నాకు తెలివి వచ్చేసింది. ఈ బాటిల్ మీద ప్రేమ, ఇష్క్, కాదల్, మొహబత్ అన్ని పుట్టింది. యు మీన్ ప్లెయిన్ వాటర్ బాటిల్? నెక్స్ట్. హాయ్ ప్రదీప్ అన్న, దిస్ ఇస్ మోనికా. నేను ప్రతి సంవత్సరం పుష్కరాలకి వెళ్ళేదాన్ని. ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఒక బాటిల్ తీసుకొని వెళ్ళేదాన్ని, అక్కడ వాటర్ తెచ్చుకునేదాన్ని. ఇక్కడ నుంచి ఖాళీ వాటర్ బాటిల్ పట్టుకెళ్తారు. ఎందుకు అక్కడ దొరకదా? దొరకదు, ఎక్కువ కాస్ట్ ఉంటది కదా. అక్కడ వాటర్ తెచ్చుకునేదాన్ని. స్నానం చేసేటప్పుడు ప్రతి ఒక్క డ్రాప్ అందులో కలిపి స్నానం చేసేదాన్ని. అలా చేయడం వల్ల నాకు పుణ్యంతో పాటు అందం కూడా పెరిగింది. నీకు నేను వాటర్ ఇస్తాను, నువ్వు కలుపుకొని చెయ్యి. అవును, ఎక్కువ వాటర్ తీసుకురా, ఎక్కువ అందంగా అవుతా. ఇంకా ఎక్కువ అందంగా తయారవుతావు. ఇది కూడా అదే వాటర్. ఎంత అందంగా తయారవుతారు అందరూ. వావ్, చాలా అందంగా అయ్యారు. నీకు కావాలి అందం? తీసుకో.
నెక్స్ట్ పేషెంట్. హాయ్ ప్రదీప్ అన్న, హాయ్. నాకు వర్షం అంటే చాలా ఇష్టం. నాకు కూడా. నేను ఎప్పుడంటే అప్పుడు వర్షం పడుతుందన్న. అవునా? అడగవా ఒకసారి. ఏ వర్షం పడు, కానీ మధ్యలో రావట్లేదన్న వర్షం. మధ్యలోనా? సరే మధ్యలో కూడా పడుతుంది. రాగో. అందుకే ఈ వాటర్ బాటిల్ కి హోల్స్ పెట్టి వర్షం అనుకొని తడుస్తుంది. ఎట్లా ఇట్లా? సూపర్ మా. క్లాపర్ కమ్ ఆన్. హాయ్ ప్రదీప్ అన్న. నా పేరు సందీప్. హాయ్. హాయ్ సందీప్. నాకు బాటిల్ని చూస్తుంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. వాటర్ వాటర్ బాటిల్. వాటర్ బాటిల్. ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. సరే ఈ బాటిల్ ని జేబులో దాస్తా. ఈ జేబులో ఉండి ఈ బాటిల్ ని. ఓకే. ఈ వాటర్ బాటిల్ చూస్తుంటే నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. అయితే నేను చదువుకున్న రోజుల్లో మా ఫ్రెండ్ నేను పడుకున్నప్పుడు సార్ దగ్గర దొరికించేవాడు. వాని మీద పగ తీసుకోవడానికి నేను ఎగ్జామ్స్ టైంలో వాటర్ బాటిల్లో మోషన్ టాబ్లెట్స్ వేసి అంతేగా వాడు క్లాస్ కి బయటికి బాత్రూమ్ లోకి తిరిగేవాడు. ఫ్లడ్ గేట్స్ ఓపెన్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. క్లాప్ ఫర్ హిమ్. కమ్ ఆన్. ఊరినే సరదాగా వాటర్ వేసాను, ఏమనుకోకు. అంటే ఊరినే సరదాగా ఆట పట్టించడానికి అంతే. వాటర్ చేతిలో ఉంది బాటిల్ అని. అండ్ మిగతా వాళ్ళ మీద కూడా వేసాను. సారీ, ఏమనుకోద్దా? నువ్వు కూడా ఏమనుకోలేదు? ఎలాగ అనుకోలేదు అయితే? కానీ ఇది డ్రింకింగ్ వాటర్ అయి ఉంటే ఎంత బాగుండు. థ్యాంక్ యూ సో మచ్.